నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం గురించి నేర్చుకుందాం. నిర్వచనం: సమాసంలో పూర్వపదం మరియు ఉత్తరపదం రెండు విశేషణాలుగా ఉంటే దానిని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటారు. అంటే పూర్వపదం అంటే మొదటి పదము మరియు ఉత్తర పదం అంటే రెండవ పదం. మొదటి పదం రెండవ పదం రెండు కూడా విశేషణాలుగా ఉంటాయంట ఈ సమాసంలో. ఉదాహరణలు చూద్దాం. మృదు మధురము. మృదు అంటే సాఫ్ట్నెస్, మధురం అంటే తీయనైనది. మృదువుగా ఉంటుందంట, మధురంగా ఉంటుందంట. రెండు కూడా వాటి గుణాన్ని తెలిపేటివే, రెండు విశేషణం పదాలే. కాబట్టి ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. విగ్రహవాక్యం వచ్చేసి మృదువైనది, మధురమైనది. రెండు ఈడు జోడు. ఈడు జోడు అనేది కూడా రెండు విశేషణం పదాలు. విగ్రహవాక్యం ఈడైనది, జోడైనది. మూడు శీతోష్ణము అంటే శీతము ఇంకా ఉష్ణము రెండు కూడా వాటి గుణాలు. చల్లగా ఉందంట, ఇంకా వేడిగా ఉంది. రెండు విశేషణం పదాలే కదా. కాబట్టి ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. విగ్రహవాక్యం శీతము, ఉష్ణము. ఇలా రెండు కూడా విశేషణం పదాలుంటే అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. ధన్యవాదములు.